ఫైనలీ నిన్న ఐసీసీ అఫీషియలీ బంగ్లాదేశ్ని స్కాట్లాండ్తో రీప్లేస్ చేశారు T20 వరల్డ్ కప్లో. ఈ న్యూస్ బయటకు రాగానే కొత్త ట్విస్ట్. ఇప్పుడు పాకిస్తాన్ థ్రెటన్ చేస్తున్నారు, మేము కూడా T20 వరల్డ్ కప్ నుంచి బాయ్కాట్ చేయబోతున్నామని. ఇది చెప్పింది పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ. అది జరుగుతుందా లేదా డిస్కస్ చేద్దాము. అండ్ రాబోతున్న T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మతో రాబోయే ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరికి ఆపర్చునిటీ ఉంది? ఇషాన్ కిషన్ కా, సంజు శాంసన్ కా? అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇవాల్టి నుంచి థర్డ్ T20. మరి ఈ మ్యాచ్లో అన్న న్యూజిలాండ్ గట్టి పోటీ ఇస్తారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫైనలీ ఇట్స్ అఫీషియల్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా T20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ ఏమవుతుందని చెప్పేసి. నిన్న అఫీషియల్లీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఐసీసీ. మేడ్ ఏ డిసిషన్, బంగ్లాదేశ్ని రీప్లేస్ చేసిస్తారు స్కాట్లాండ్తో. ఐసీసీ వెబ్సైట్లో అప్డేట్ కూడా అయిపోయింది. గ్రూప్ సిలో స్కాట్లాండ్ వచ్చేసారు. ఎవరికి నష్టం? బంగ్లాదేశ్ ప్లేయర్స్. ఎవరికి లాభము? స్కాట్లాండ్కి. మొత్తానికి అది పరిస్థితి. అయితే ఇది అఫీషియల్లీ బయటకి రాగానే కొత్త ట్విస్ట్. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటున్నారంటే వాళ్ళు బాయ్కాట్ చేస్తారంట, మేము ఆడము T20 వరల్డ్ కప్ అని చెప్పేసి అంటున్నారు. అయితే వాళ్ళ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ రెండు పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. నెంబర్ 1, ఇండియాకు ఒక రూలు, బంగ్లాదేశ్కి ఇంకో రూలా? ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని మ్యాచ్లు ఆడారు కదా దుబాయ్లో, మరి బంగ్లాదేశ్ అడిగితే మళ్ళీ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని T20 వరల్డ్ కప్ ఆడనీకుండా చేశారు ఐసీసీ అని ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, బికాజ్ బంగ్లాదేశ్ ఆడకలే మేము కూడా బాయ్కాట్ చేస్తాం, మా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, వెయిట్ చేస్తున్నాం మా ప్రైమ్ మినిస్టర్ గురించి, ఒకసారి పర్మిషన్ రాగానే మేము కూడా బాయ్కాట్ చేస్తామని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? లెట్స్ ఫైండ్ అవుట్. నెంబర్ 1 ఏమన్నాడు? డబుల్ స్టాండర్డ్స్. ఈ రెండు ఎట్లా కంపేర్ చేస్తాం అసలు ఇండియా బంగ్లాదేశ్ సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్లో ఎందుకు ఆడారు ఇండియా? బికాస్ పాకిస్తాన్ లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు పాకిస్తాన్లో ఉంది. అయితే ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో రిలేషన్షిప్ బ్యాడ్ ఉంది. ఎన్నో రోజులు, ఎన్నో మంత్స్, ఎన్నో ఇయర్స్ నుంచి వార్ లైక్ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఐసీసీ వచ్చి ఇదంతా చూసిన తర్వాత పర్మిషన్ తీసుకుని, అది కూడా 2 to 3 months ముందే ఇండియా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు దుబాయ్లో పెట్టారు అది. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్. బైలాటరల్స్ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి జరగట్లే ఇండియా పాకిస్తాన్ మధ్యలో. అందుకని ఈ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. హౌ క్యాన్ యూ ఈవెన్ కంపేర్ విత్ బంగ్లాదేశ్ బైలాటరల్స్కి వాళ్ళ ఐపీఎల్ ఆడతాం, వాళ్ళ ప్లేయర్స్ వస్తున్నారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ బైలాటరల్ సిరీస్ జరుగుతున్నాయి ఇవన్నీ. అండ్ ఇటు లాస్ట్ ఇయర్ అవ్వాల్సిన పోస్ట్పోనే ఈ ఇయర్ జరిగేది బైలాటరల్. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి అసలు సెక్యూరిటీ లేదని సడన్గా ఎట్లా అంటారు? అందరికీ తెలిసింది ఎందుకు అయింది. బికాజ్ ముస్తఫిజుర్ రెహమాన్ని వీ టోల్డ్ ఐపీఎల్ నుంచి రిలీజ్ చేశారు కేకేఆర్ టీం నుంచి. అది కూడా ఎందుకు? నాట్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్, ఇండియన్ సెంటిమెంట్. ఏంటి? బికాస్ బంగ్లాదేశ్లో అయితే జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ మొత్తము అది దృష్టిలో పెట్టుకుంటూ, బికాజ్ ఇండియన్ సెంటిమెంట్ ఉండింది, డింట్ వాంటెడ్ ఏ బంగ్లాదేశ్ ప్లేయర్, అందుకని తను రిలీజ్ చేశారు. ఇమీడియట్ దాని తర్వాత ఏమైంది? బంగ్లాదేశ్ రిలీజ్ చేశారు. టిట్ ఫర్ టాట్ లాగా మేము రామని చెప్పేసి. అందరికీ తెలుసు కదా, ఐసీసీ అన్నీ చూశారు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా? ఏమీ లేవు. ప్లస్ ఉనానమస్గా 14-2 ఓటేశారు మొత్తం ఐసీసీ బోర్డు మెంబర్స్, దట్ సెక్యూరిటీ ఏం ప్రాబ్లం లేదో వాళ్ళు వచ్చి ఆడాలని చెప్పేసి. అన్ని పరిస్థితులు చూసే డిసిజన్ తీసుకుంటారు కదా. సో ఈ రెండు అసలు ఎట్లా కంపేర్ చేస్తారు? మీరు ఇది చేశారు, మేము ఇది చేసామని చెప్పేసి బంగ్లాదేశ్ చేశారు, అందరికి తెలుసు. దాని తర్వాత జస్ట్ 4 weeks ముందు చెప్తే అసలు చేంజెస్ ఎట్లా చేస్తారు? ఇట్స్ నాట్ లిటరలీ పాసిబుల్. ఐసీసీ ఈవెంట్ అది, హోటల్ బుకింగ్స్, ప్లేయర్స్, కండిషన్స్ అన్నీ ముందే బుక్ అయిపోయి ఉంటాయి. మరి ఎట్లా చేస్తారు ఈ చేంజ్? సో ఈ రెండు కంపేర్ చేస్తాం, కరెక్ట్ కాదు. అండ్ నెంబర్ 2, పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తారంట, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇస్తే. ఇది కూడా వాట్ బాస్, ఇది ఏదో సాలిడారిటీ గురించి చేసినట్టు అనిపిస్తుంది. బాయ్కాట్ చేస్తే ఎవరికి నష్టము? చూడండి, బంగ్లాదేశ్కి ఎంత నష్టం? ఇప్పుడు క్లోజ్ టు 250 crores నష్టం. అండ్ బిగ్గెస్ట్ లాస్ ఆర్ ప్లేయర్స్. ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు, ఎంతో కమిట్మెంట్, 2 years నుంచి ప్రిపేర్ అవుతారు వరల్డ్ కప్కి. ఇట్లా వెళ్ళిపోయింది చేతుల నుంచి వరల్డ్ కప్. వాళ్ళకి వాళ్ళు బాధపడుతున్నారు, ఆడాలని ఉంది కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లే. అండ్ ప్లస్ ఆల్రెడీ బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ హెడ్ని తీసేశారు, డబ్బులు లేవని చెప్పేసి. స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ప్లేయర్స్కి ఐసీసీ మ్యాచ్లు ఆడితేనే డబ్బులు వస్తున్నాయంట బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డబ్బులు ఇవ్వట్లే ప్లేయర్లకు. ఐసీసీ ఈవెంట్స్ నుంచి వచ్చిన డబ్బులే వస్తున్నాయంట. ప్లేయర్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు 250 crores నష్టం. ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది బంగ్లాదేశ్కి. ఫస్ట్ ఒకటేమో అట్ ద టాప్ గ్రాస్ రూట్స్ లెవెల్, డొమెస్టిక్ క్రికెట్లో అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి, మరి పాకిస్తాన్ ఇలానే చేస్తుందా? మీకు గుర్తుందా? పాకిస్తాన్ ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో, ఏషియా కప్లో ఇన్ఫ్యాక్ట్ ఇట్లానే యూఏఈతో మ్యాచ్ ఆడమని లేట్ వచ్చారు, మొత్తానికి ఆడమని చెప్పేసి. అట్లానే ఇదే సాలిడారిటీ ఏదో బంగ్లాదేశ్కి చూపిస్తానికి చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ కాదు, నిజంగానే కొంచెం ఛాన్స్ ఉంది, బాయ్కాటే చేశారనుకో, ఎవరికి నష్టం? పాకిస్తాన్కే నష్టం, ఇండియాకి ఏ నష్టం లేదు.
దిస్ ఇస్ వాట్ ఐ థింక్. మరి మొత్తం సిచ్యువేషన్ గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు రియల్ క్రికెట్, రాబోతున్న T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మతో ఓపెనింగ్ బ్యాటర్ ఎవరు? అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ T20 మ్యాచ్లో దుమ్ములేపే పర్ఫార్మెన్స్ ఇషాన్ కిషన్, అందుకనే సడన్గా అందరి మనసులో క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు అదే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది, లెట్స్ ఫైండ్ అవుట్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టర్స్ ఈ న్యూజిలాండ్ సిరీస్కి 3 మ్యాచెస్కే T20కి టీం అనౌన్స్ చేసింది. ఎందుకంటే తిలక్ వర్మ సబ్జెక్ట్ టు ఫిట్నెస్, అందుకనే లాస్ట్ 2 మ్యాచెస్ ఇంకా డిసైడ్ చేయలే. ఒకవేళ తిలక్ ఫిట్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్కి వచ్చేస్తాడని చెప్పేసి అనుకున్నారు ఇంతకుముందు. కానీ మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది అంటే తిలక్ ఇంకా లాస్ట్ 2 మ్యాచెస్ కూడా రాడు. మోస్ట్ లైక్లీ T20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచెస్ ఉంటాయి కదా, అప్పటి నుంచి రావచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి ఈ సిరీస్లో. ఎవరికి? సంజు శాంసన్ ఇంకా ఇషాన్ కిషన్కి ప్రూవ్ చేసుకోవడానికి. సో ఈ 3 మ్యాచ్లు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ దీస్ ప్లేయర్స్. T20 వరల్డ్ కప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ కప్ ఐసీసీ ఈవెంట్స్ ఇన్ఫార్మ్ బ్యాటర్ అట్ ద టాప్ అర్థం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కరెంట్లీ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇషాన్ కిషన్ ఎక్కువ ఫామ్లో అనిపిస్తున్నాడు. ఊరికనే క్వశ్చన్ రాలే, ఏదో ఇషాన్ కిషన్ వచ్చేసి ఒక మ్యాచ్ కొడితే ఈ థాట్ రాలే అందరి మైండ్లో. డొమెస్టిక్ క్రికెట్ నుంచి కొట్టుకుంటా వస్తున్నాడు రన్లు, హైయెస్ట్ రన్ గెటరు, హైయెస్ట్ సిక్స్లు, యావరేజ్లు, స్ట్రైక్ రేట్లు. అండ్ మొన్న మ్యాచ్ కూడా ఎట్లా గెలిపించాడు, 1 సైడ్ చేసేసాడు, అట్లా కొట్టాడు. సో ఇంత భయంకరమైన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇషాన్ కిషన్ని ఆడిపిద్దామని ఇప్పుడు థాట్ వచ్చింది. సంజు శాంసన్ ఎప్పటి నుంచి అందరూ అంటున్నారు ఓపెన్ చేయాలి, గిల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి మొత్తానికి గిల్ టీం బయటకు వెళ్ళి సంజుకు ఆపర్చునిటీ దొరికింది. ఆడింది 2 మ్యాచ్లే కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే సంజు డింట్ లుక్ లైక్ గెట్టింగ్ రన్స్, అంటే కాన్ఫిడెన్స్ అట్లా అనపడలే. లాస్ట్ మ్యాచ్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ అయింది, మళ్ళీ అవుట్ అయ్యాడు. సో అందుకనే కరెక్ట్గా ఫామ్లో ఉన్న బ్యాటర్ని తీసుకెళ్తాం ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్తా ఇప్పుడు మీరు సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు మాటలు విన్నా తను ఎప్పుడు లాంజివిటీ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్కి ముందు ఆపర్చునిటీ ఇచ్చారు, వై శ్రేయసర్కి ఇయ్యలే లాంజివిటీ? T20 వరల్డ్ కప్లో ముందే ఉన్నాడు స్క్వాడ్లో, శ్రేయసర్ లేడని తనకి ఇయ్యాలి. అట్లానే ఇక్కడ కూడా ఒక మ్యాచ్ ఇషాన్ కిషన్గా కొట్టంగానే తనకు ఆపర్చునిటీ ఇచ్చేస్తాడా? నో, లాంజివిటీ చూస్తారు. ఇప్పుడు 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ రన్స్ కొడితే హీ విల్ బి ద ఫస్ట్ చాయిస్, సింపుల్ యాజ్ దట్. లాంజివిటీ చూస్తారు, ముందు నుంచి అనుకున్నారు. T20లో సెంచరీస్ ఉన్నాయి, అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ పార్ట్నర్షిప్స్ చాలా మంచిగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో సెంచరీలు అన్ని కొట్టారుగా సెంచరీలు. మరి అలాంటి సంజు శాంసన్ కొట్టాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మైండ్లో ఉంటుంది లాంజివిటీ, దీన్నే అంటారు. సో ఫస్ట్ సంజుకి ఆపర్చునిటీ దొరుకుతుంది ఇఫ్ ఈ పర్ఫార్మెన్స్. ఇది అక్కడ తను పర్ఫార్మెన్స్ చేయకుండా ఇషాన్ కిషన్ మళ్ళీ ఇట్లానే కన్సిస్టెన్సీ చూపించాడా, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడు, నో ప్రాబ్లం. 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు పైన. మీకు ఇన్ఫార్మ్ బ్యాటర్ కావాలి, రైట్ హ్యాండర్ని తెచ్చి ఆడిపిస్తాం కాదు. పైన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అందరు తిలక్ వర్మ, నో ప్రాబ్లం. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఫార్మ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది టైమే ప్రూవ్ చేస్తుంది. టైమ్ విల్ ఓన్లీ డిసైడ్ ఏమవుతుందో. ఇక్కడ వాళ్ళ చేతిలో ఉంది. ఈ 3 మ్యాచ్లు ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే స్లైట్లీ ఒకవేళ ఈక్వల్లీ పర్ఫార్మెన్స్ చేస్తే సంజు మైట్ గెట్ ఇన్, కానీ తిని ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే ఇషాన్ కిషన్ మైట్ గో ఇన్. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ మ్యాచ్, థర్డ్ T20 ఎక్కడ ఆడుతున్నారు? గువాహటిలో. ఇంకో సూపర్ బ్యాటింగ్ పిచ్ ఇది. యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఎంత తెలుసా ఇక్కడ? క్లోజ్ టు 200. అండ్ ఈ గ్రౌండ్లో చాలా డ్యూ వస్తుంది, అందుకనే టాస్ గెలిచి జనరలీ సెకండ్ బ్యాటింగే చేయాలి. కానీ ఐ వుడ్ లైక్ టు సే ఇండియా ఛాలెంజ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో టాస్ ఓడిపోతే సెకండ్ బౌలింగ్ వేయాల్సి వస్తుంది. అక్కడ కూడా కొన్ని గ్రౌండ్స్లో డ్యూ వస్తుంది. అందుకనే ముందు నుంచే ప్రాక్టీస్ అవ్వాలి కదా. బౌలర్స్కి హెవీ బాల్తో ఎట్లా ప్రాక్టీస్ అవుతుంది, మ్యాచ్లోనే అవుతుంది. అది కూడా ఇలాంటి గ్రౌండ్స్లో, ఇలాంటి వెట్ అవుట్ఫీల్డ్స్లోనే. అందుకనే దే హ్యావ్ టు ఛాలెంజ్ దెమ్సెల్వ్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. బట్ లెట్స్ సీ ఇఫ్ ఇండియా క్యాన్ డూ దట్. ఇప్పుడు మనం ప్లేయింగ్ 11స్కి వచ్చేస్తే న్యూజిలాండ్ ఒక చేంజ్ మాత్రం కంపల్సరీ చేయాలి. లాస్ట్ మ్యాచ్ జాక్ ఫాల్క్స్ ఎన్ని రన్స్ ఇచ్చాడు, ఆ థర్డ్ ఓవర్లో 24 రన్స్ ఇచ్చాడు. అక్కడే మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం కోర్సు. సో అందుకని తన ప్లేస్లో జేమిసన్ని తెస్తే బాగుంటుంది. ఎందుకంటే తను వికెట్ టేకర్, బ్యాట్తో కూడా మంచి రన్స్ కొడతాడు, ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. అయితే ఇండియా వైపు వచ్చేస్తే మీకు ప్లేయింగ్ 11లో నా ప్రకారం లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఒకటే చేంజ్ చూస్తారేమో. మేబీ హర్షదీప్ ప్లేస్లో బుమ్రా మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎందుకంటే బుమ్రా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, 1 డే మ్యాచ్లో కూడా గ్యాప్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద టైం, తనకు కూడా గేమ్ టైం కావాలి కదా. సో ఫాస్ట్ బౌలర్స్ని రొటేట్ చేస్తారు అనిపిస్తుంది. అక్షర్ పటేల్ ఈవెన్ ఫిట్ అయినా మేబీ తనకు కూడా ఇంకో మ్యాచ్ గ్యాప్ ఇస్తారో అనిపిస్తుంది. ఎందుకంటే కుల్దీప్ చాలా మంచిగా వేసాడు. సో దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. మరి ఇండియన్ టీం మైండ్ సెట్ ఏముందో, ఇంకా ప్లేయర్స్ని రొటేట్ కూడా చేయొచ్చు, అది సంగతి. అయితే ఇప్పుడు ఇండియన్ టీం గురించి మాట్లాడాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ అభిషేక్ శర్మ రన్స్ కొట్టండి వేరే బ్యాటర్స్కి మంచిది. అభిషేక్ ఉంటే వారు 1 సైడ్ అయిపోయేది. అందుకనే ఇప్పుడు అభిషేక్ అవుట్ అయిన తర్వాత 6 for 2 ఉన్న తర్వాత వేరే బ్యాటర్స్ కూడా రన్స్ కొట్టారు కదా. శివం డూబే అయినా, దాని తర్వాత మన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సూర్యకుమార్ యాదవ్, అందరు ఫామ్లో వస్తాం ఇంపార్టెంట్. అందరికీ గేమ్ టైం దొరకాలి.
ఒకవేళ అక్షర్ పటేల్ ఆడితే తను కూడా రన్స్ కొడితే ఇంకా చాలా బాగుంటుంది. సో బ్యాటింగ్ యూనిట్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు బౌలింగ్, హర్షదీప్ ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఆడితే న్యూ బాల్తో ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. బాల్ స్వింగ్ అవ్వనప్పుడు తను ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. ఆ కంట్రోల్ తప్పుతుంది తనకి. ఇంత ముందు కూడా ప్యాటర్న్ చూశాను నేను. సౌత్ ఆఫ్రికా సిరీస్ T20లో కూడా అహ్మదాబాద్లో బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది, అక్కడ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మొన్న కూడా ఫస్ట్ ఓవర్ తను 18 రన్స్, సెకండ్ ఓవర్ 18 రన్స్ ఇచ్చాడు తను వేసింది. ఫస్ట్ 2 ఓవర్స్లో హైయెస్ట్ రన్స్ బై T20 ఇండియన్ బౌలర్ తను ఇచ్చిన ఫస్ట్ 2 ఓవర్స్లో అన్ని రన్స్ ఇచ్చేసాడు. సో అందుకని దృష్టిలో పెట్టుకుంటూ తను కొంచెం న్యూ బాల్తో కంట్రోల్ ఎట్లా సెల్ఫ్ అసెస్మెంట్ చేసి చేయాలి. ఈ 2 విషయాలు బ్యాటింగ్ బౌలింగ్లో. అండ్ కమింగ్ టు న్యూజిలాండ్, వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర ఇద్దరే పవర్ హిట్టర్స్ లాగా అనిపిస్తున్నారు. మిగతా బ్యాటర్స్ ఏంటంటే కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇండియాతో మ్యాచ్ గెలవాలంటే 230, 240 కొట్టాలి. పోస్ట్ మ్యాచ్లో విన్నారా మీరు? శాంట్నర్ ఏమన్నాడు వాళ్ళ క్యాప్టెన్, ఇండియాతో 300 కొట్టినా సరిపోతుందా లేదా అని చెప్పేసి అన్నాడు. ఇట్ వాస్ వెరీ కామెడీ. మొత్తానికి అలాంటి ఫియర్ క్రియేట్ చేశారు ఇండియా బ్యాటింగ్. అది కూడా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఫాస్టెస్ట్ చేశారు. సూపర్ బ్యాటింగ్ లైనప్ ఇండియాది. సో మొత్తానికి మ్యాచ్ ప్రెడిక్షన్ వచ్చేస్తే ఎవరు గెలుస్తారంటే ఆబ్వియస్లీ ఇండియన్ టీం అయితే ఫామ్లో ఉందో, ఐ థింక్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్ అండ్ విన్ దిస్ సిరీస్ ఆల్సో. వాట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఇది మాత్రం. ఈ మ్యాచ్ సిరీస్ గెలిస్తే లాస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. 100% అన్ని సిరీస్ గెలిచారు. సెల్యూట్ చెప్పాలి యంగ్ టీం. ఎందుకంటే ఈ పొట్టి ఫార్మాట్లో రిజల్ట్స్ ఇట్లా కన్సిస్టెంట్గా రావడం ఈజీ కాదు. కానీ యంగ్ ఇండియన్ టీం చేసి చూపించింది. జస్ట్ బిఫోర్ ద వరల్డ్ కప్ అన్ని మ్యాచ్లు గెలిచి వెళ్తుంటే ఇంకా దానికంటే బెటర్ కాన్ఫిడెన్స్ ఉండదు. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ఐమ్ ప్రెడిక్టింగ్ ఇండియాస్ విన్ అండ్ ఇండియా సిరీస్ విన్ కూడా. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్, బాయ్.